నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నేడు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ కన్వెన్షన్ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో, వైశ్య సంఘాల చరిత్రలోనే ఓ అపురూప సమావేశం కానుంది. ప్రపంచ స్థాయిలో ఖండాంతరాలు, దేశాలు, పలు రాష్ట్రాలు, ప్రాంతాల నుండి ఎందరెందరో ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఒకే చోట కలవడం చాలా అరుదైన విషయం. ఆదివారం ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ కన్వెన్షన్ క్లాసిక్ కన్వెన్షన్ 3 శంషాబాద్లో జరుగుతుందని ప్రెస్ కమిటీ చైర్మన్ కౌటికే విఠల్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం, రాజకీయ నాయకులు, అధికారులు, తోటి వైశ్య సోదరీమణులు, సమాజానికి వైశ్యుల సామాజిక స్పృహను, వారు కోల్పోతున్న అనేకానేక ఆర్థిక ఫలాలను ప్రింట్, ఎలక్ట్రానిక్ అండ్ సోషల్ మీడియా ద్వారా ముక్త కంఠంతో తెలియజేస్తామని అన్నారు. తద్వారా అనేక కీలక సమస్యల గురించి ప్రపంచానికి అవగాహన కలిగించడం తమ ముఖ్య ఉద్దేశమని అన్నారు. తాము ఎవరికి పోటీ కాదని, ఎవరికి వ్యతిరేకం కూడా కాదని ఆయన స్పష్టం చేశారు. వివిధ దేశాలు, రాష్ట్రాలకు చెందిన నాయకుల నడుమ సరైన అవగాహన, సమన్వయం ఏర్పరిచి వామ్ సుదీర్ఘ లక్ష్యాలను, భావాచలాన్ని అందించి చక్కటి దిశా నిర్దేశం చేయడానికే ఈ అపూర్వ సమావేశం ఏర్పాట్లు చేసినట్లు విఠల్ పేర్కొన్నారు. కేవలం 4000 మంది కెపాసిటీ కలిగిన క్లాసిక్ కన్వెన్షన్లో ఉదయం 8 గంటలకు శాకాహార బ్రేక్ఫాస్ట్ మొదలు రాత్రి 8 గంటల వరకు ఈ సమావేశం కొనసాగుతుందన్నారు. అతిథులకు ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదన్నారు. విఐపీలు, వివిఐపీలు కాకుండా డెలిగేట్లు అందరూ హాల్ కెపాసిటీని అర్థం చేసుకొని తమ ఒరిజినల్ వామ్ కార్డులతో రావాలని సూచించారు. కొన్ని ప్రపంచ రికార్డుల సంస్థలు ఈ సమావేశం చూసి సంతృప్తి చెంది సరికొత్త రికార్డులు నమోదు చేసే అవకాశం ఉండడం వలన వామ్ సభ్యులందరూ డ్రెస్ కోడ్ పాటించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. గ్లోబల్ కన్వెన్షన్ ఉద్దేశాలను ఆయన వివరిస్తూ ప్రముఖ ఆర్యవైశ్య సంఘాలతో మమేకమై పరస్పర సామరస్యంతో పనిచేయడం కోసం ఈ సమావేశం ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మన సమస్యలను సమాజం, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో పాటు వివిధ నాయకులు, రాష్ట్రాలు, దేశాల నడుమ అద్భుతమైన వారధి నిర్మించడం కోసం ఈ సమావేశం ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కన్వెన్షన్లో ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మధ్యలో సరదా బంపర్ డ్రాలతో అదృష్టవంతులను ఎంపిక చేయడం, ప్రపంచ వ్యాపార దిగ్గజాలతో బిజినెస్ సమ్మిట్స్ ప్రత్యేక నిర్వహణ ఉంటుందన్నారు. కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ ని సమావేశపరిచి వ్యాపార, వాణిజ్య అవకాశాలకు వెసులుబాటు కల్పించడం తమ ముఖ్య ఉద్దేశమని అన్నారు. అపోలో హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాల ద్వారా బ్లడ్ టెస్ట్, ఈసీజీ, ఎకో వంటి సౌలభ్యం ఉందని అన్నారు. స్పాట్లో శిబిరాల నిర్వహణ ఉంటుందని అన్నారు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ ద్వారా అతి తక్కువ ప్రీమియంతో ఎంతో ఎక్కువ ప్రయోజనాలు కలిగేలా ముందుకు సాగుతామని అన్నారు. సరదా సాయంకాల వేళ కార్యక్రమం చివర్లో ఆహోతులు అందరిలో ఉల్లాసం, ఉత్సాహం నింపేలా రమణీయ కార్నివాల్ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, తెలంగాణ ఏకైక ఆర్యవైశ్య శాసనసభ్యుడు బీగాల గణేష్ గుప్తా, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య ఆర్యవైశ్య సంఘాల నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో గ్లోబల్ అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ, గ్లోబల్ కన్వెన్షన్ చైర్మన్ ఓఎస్ఎస్ ప్రసాద్, గ్లోబల్ కన్వెన్షన్ ట్రెజరర్ మురంశెట్టి శ్రీనివాస్, గ్లోబల్ కన్వెన్షన్ కన్వీనర్ బాదం కృష్ణారావు, వామ్ ఎన్ఆర్ఐ గ్లోబల్ చైర్మన్ ఎంఎన్ఆర్ గుప్తా, వామ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గౌరిశెట్టి మునిందర్ పాల్గొంటారు.